అందరికీ నమస్కారం. ఈరోజు నవలాకల గార్డెన్స్, అంబేద్కర్ నగర్. నా పేరు తులసిరాము. గత 5 సంవత్సరాలుగా నేను భజన గురువుగా ఉన్నాను. అన్నమయ్య జయంతి ఉత్సవాల సందర్భంగా మా గ్రామంలో 24 గంటలు అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా అన్నమయ్య జానపద కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 విజయశంకర స్వామి గారిని మేము ఆహ్వానించాము. ఈ కార్యక్రమం యొక్క విశిష్టత, మనం ఎందుకు చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని, మన తర్వాత కార్యాచరణ ఏమిటి అనే దాని గురించి స్వామి గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు విజయశంకర్ స్వామి, అన్నమయ్య కళాక్షేత్ర పీఠం, తిరుపతి. ఈరోజు నెల్లూరు రూరల్ మండలం అంబేద్కర్ నగర్లో తులసి రామ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో ఒక ఎస్సీ కాలనీలో 24 గంటల హరినామ సంకీర్తన పెట్టడం జరిగింది. ఈరోజు అన్నమయ్య తిరునక్షత్రం నక్షత్ర జన్మదినం సందర్భంగా 24 గంటలు హరినామ సంకీర్తన ఏర్పరచడం జరిగింది. తాళ్లపాక అన్నమాచార్యులు అంటే ఆయన జీవితం అంతా భగవంతుడి నామ సంకీర్తన, హరినామ సంకీర్తన ప్రచారం చేసిన మహనీయుడు. ఈరోజు 24 గంటలు హరినామ సంకీర్తన చేయడం ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే హరినామ సంకీర్తన జరుగుతుందో పాల్గొన్న వాళ్లకు, విన్న వాళ్లకు ఆ పరిసర ప్రాంతం అంతా వైబ్రేషన్స్ వచ్చి అక్కడ వ్యక్తిగతంగా, సమాజంలోనూ, ప్రాకృతి పరంగాను భగవంతుడి నామ సంకీర్తన జరిగితే కలియుగంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కలియుగ ధర్మం అది. కనుక ఈ హరినామ సంకీర్తన అన్నమయ్య కళాక్షేత్ర పీఠం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలలో హరినామ సంకీర్తన చేయించడం జరుగుతుంది. అయితే ఈ హరినామ సంకీర్తన కానీ మేము శివనామ సంకీర్తన కూడా చేస్తున్నాం. తిరుమల పైన హరినామ సంకీర్తన పోరాడి ప్రారంభించింది మేమే, శ్రీకాళహస్తిలో శివనామ సంకీర్తనలు ప్రారంభించింది మేమే, అన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా హరినామ సంకీర్తనలు, శివనామ సంకీర్తనలు ప్రారంభించాం. అయితే దేవాదాయ శాఖ కానీ, టీటీడీ పాలక మండలి కానీ భజన పట్ల, భగవంతుడి నామ సంకీర్తన పట్ల తీవ్రమైనటువంటి అసమానత్వాన్ని చూపిస్తుంది. అన్నమయ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్నమయ్య బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెండు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటని సమానత్వాన్ని ప్రతిపాదిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రముఖ పుణ్యక్షేత్రాలు కానీ, తెలంగాణలో ఉండే ప్రముఖ పుణ్యక్షేత్రాలు కానీ విఐపీలను, డబ్బున్న వాళ్ళను వీళ్ళందరికీ ప్రత్యేక దర్శనాలు, ప్రత్యేక ఏసీ రూములు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ అయ్యా, మేము దేవాలయాల దగ్గర భగవంతుడి నామ సంకీర్తన చేసుకుంటాం, మాకు ఛార్జీలు ఇవ్వండి, ఉండడానికి వసతి కల్పించండి, దేశం మారుతుంది, మేము మారుతాం, సమాజంలో ఎంతో మార్పు వస్తుందంటే భజనను పట్టించుకోకుండా అంటరాని వాళ్ళగా దూరం పెడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక భజన చేసే బృందాలు ఏమైనా ఉన్నాయంటే ఎస్సీలే. కానీ ఈరోజు మత మార్పులు జరుగుతున్నాయి. భజన భక్తిని పట్టుకొని ఉన్నారు. అయ్యా, మేము భజన చేస్తామంటే అవకాశం కల్పించాల్సిన బాధ్యత దేవస్థానానికి కానీ, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి కానీ, ఎండోమెంట్ కానీ ఉందా లేదా అని మేము హెచ్చరిస్తున్నాం. అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతిగా కలియుగ ధర్మానికి విరుద్ధంగా వీళ్ళు ఈ గ్రామీణ సాంప్రదాయంలో ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో భజనలు ఇంత చక్కగా చేస్తుంటే ప్రతి దేవాలయంలో వాళ్ళకి ఛార్జీలు ఇచ్చి, గురువులకు గౌరవేతరాలు ఇచ్చి ఈ సాంప్రదాయాన్ని పునర్జీవించాల్సినటువంటి బాధ్యత దేవస్థానాలకు ఉంది. ఎందుకంటే హిందూ ధర్మాన్ని ఈరోజు బతికిస్తున్న ఏదైనా మొట్టమొదటి సాంప్రదాయం ఉందంటే అది భజన సాంప్రదాయమే. అటువంటి సాంప్రదాయాన్ని ఈరోజు భజన యువతరం రావడం లేదు, కోలాటం నేర్చుకుంటున్నారు కొద్దిమంది. కనుక మేము ఎస్సీ కాలనీలో హరినామ సంకీర్తన చేసేది ఎందుకంటే ప్రధానంగా హిందూ ధర్మాన్ని కాపాడాలని దేవాలయాలు, దేవాదాయ శాఖ పూర్తిగా
ఈ భజన సాంప్రదాయానికి వ్యతిరేకంగా అసమానత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు దేవాదాయ శాఖ అధికారులు కానీ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చూసాం, ఒక వ్యక్తిని థర్డ్ డిగ్రీ వ్యక్తి అని అనరాని మాటలు నాడుతో చెప్పలేని మాటలన్నీ అన్నాడు అతను. ఇదే హిందూ ధర్మం అంటే? ఇట్లుంటే మత మార్పులు జరగక ఏమవుతుంది? మేము ఈ హరినామ సంకీర్తన సందర్భంగా ఈ దేవాదాయ శాఖలకు మేము తెలియజేసేది ఏంటంటే, మీరు ఎక్కడా కూడా మేము ఇంతకుముందు దళిత గోవిందం అని ఇక్కడికి వచ్చేవాళ్ళు, అయ్యా మా గ్రామాల్లో గోవిందుడు ఉన్నాడు, వీళ్ళందరికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో భజనలు చేసుకునే అవకాశం ఏంటి, ప్రత్యేక దర్శనం కల్పించండి. అది నిజమైన గోవిందం గాని గోవిందాన్ని ఇక్కడికి తిప్పడం అవసరం లేదు. వీళ్ళందరినీ దేవుడికి దూరంగా ఈనాటి కూడా పెడుతున్నారు. ఇది మహా పాపం. మీ అందరికీ మీరు ఇక్కడ విఐపీలుగా గొప్ప గొప్ప వాళ్ళగా చలామణి చేస్తూ ఉండవచ్చు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు, మీరు ఘోరమైన పాపం చేస్తున్నారు. ఈ పాపానికి నరకంలో మీకు ఘోరమైన శిక్షలు ఉంటాయి. మిమ్మల్ని అడిగేవాడు లేడని మీరు అనుకుంటున్నారు. దేవాదాయ శాఖ లక్షల కోట్ల డబ్బులు అవినీతికి పాల్పడుతున్నారు. కనుక మీరు ఇమీడియట్లీ మార్పు చేసుకొని ఈ ఎస్సీ కాలనీలో 10,000 బృందాలని ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ బృందాలు లిస్టు తయారు చేసి చెప్తున్నా. అత్యవసరంగా వీళ్ళకి ఛార్జీలు ఇచ్చి అన్ని పుణ్యక్షేత్రాల్లో భజనలు ప్రారంభించి దేవాలయాలు కట్టి అర్చకులను కడితే హిందూ ధర్మం బాగుపడుతుంది. కనుక మేము ఈరోజు అంబేద్కర్ నగర్, తులసిరామ్ లాంటి యువకులు, ఇటువంటి పెద్దలు, ఇటువంటి యువకులు అందరూ కూడా భజనలు చేస్తూ ఎస్సీలో ఈ ముందు పక్షాన ఉన్నారు. కనుక వీళ్ళు కోరేది ఏమి లేదు, తిరుమల తిరుపతి అనుబంధ క్షేత్రాల్లో మాకు భజన చేసే అవకాశం కల్పించండి. అదేవిధంగా శ్రీకాళహస్తి, కదిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, మహానంది, ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానం, అన్నవరం, ద్వారకా తిరుమల, నుగ్గువాంబిక టెంపుల్, అనకాపూర్, రామతీర్థం, అర్షవల్లి అన్ని చోట్ల కూడా ఉచితంగా భజనలు చేస్తున్నారు. ఛార్జీలు ఇవ్వడం లేదు. కనుక ఇటువంటి తప్పులు, ఈ పాపం అనేది కలియుగ ధర్మంలో మీరు చేయొద్దు. మీరు కనుక ఇదే పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తాం. తిరుపతి అనుబంధ క్షేత్రాల్లో అన్ని చోట్ల చేయాలి. డిసెంబర్ 11వ తారీఖు గీతా జయంతి రోజు 4,000 మంది టీటీడీ పరిపాలన దగ్గరికి వెళ్ళి చేశాం. ఫోన్లు చేస్తున్నా సరైన స్పందన లేదు. కనుక ఇటువంటి పాప పనులు చేయకూడదని కలియుగ ధర్మానికి విరుద్ధంగా అన్ని దేవాలయాలు అన్ని చోట్ల ప్రప్రథమంగా ఎస్సీలు ఉన్నటువంటి 10,000 బృందాలకు హరినామ సంకీర్తన ఇచ్చి, అసలు భజన కులమే లేదు, సామూహికంగా కులం లేకుండా చేసేది భజన కోలాటం. నిజమైన సాంప్రదాయం అదే. కనుక ఇటువంటి ఎస్సీలను 10,000 బృందం ఫస్ట్ ఇచ్చి అన్ని ఏ కులమైన ఎవరైనా సరే ఇక్కడ భేదభావాలు అందరికీ ఫస్ట్ ఇళ్ళకి ఇచ్చిన తర్వాత అందరికీ భజన అవకాశాలు కల్పించి మీరు ఆ డబ్బును దుర్వినియోగం చేయకుండా ఈ ధర్మానికి ఖర్చు పెట్టాలి. ఇంకోటి మీరు చెప్తున్నారు మొత్తం దేశం అంతా వెంకటేశ్వర స్వామితో గుళ్ళు కడతామని. అసలు ఇక్కడ గుళ్ళు తర్వాత కడుతున్నారు. వీళ్ళకి భజనలు అవకాశాలు చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వాడల్లో మంచి వెంకటేశ్వర గుడి కట్టండి, అన్ని చోట్ల భజనలు ప్రారంభించండి, హిందూ ధర్మాన్ని కాపాడండి, కలిగినటువంటి పాపం తెలియజేయద్దని ఒక పీఠాధిపతిగా హిందూ ధర్మానికి మీరు చేస్తున్న అన్యాయాన్ని చూసి సహించలేక మేమందరం ప్రశ్నిస్తున్నాం. అతి త్వరలో ఇవి చేయకపోతే మీ పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ అంబేద్కర్ నగర్ నుంచి మీకు మరో ఉద్యమం ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అందరికి మా ఉదయపూర్వక నమస్కారాలు. నా పేరు అనసూయమ్మ, మాది జంగం వార్దరుగు, ఇందుకూరుపేట మండలం. ఇక్కడ మాకు భజన కార్యక్రమం ఉందని ఈ తులసిరామ్ గారు చెప్పారు. మేము అక్కడి నుంచి కనీసం మా ఊరికి బస్సు కూడా ఉండదండి. బస్సు లేకపోయినా ఆటోలో మేము ఛార్జీలు పెట్టుకొని మేము ఆయన చెప్పినందువల్ల మేము భజనలో పాల్గొనాలని ఇంత దూరం వచ్చామండి. ఇదే విధంగా మాకు తిరుమలలో కూడా అవకాశం ఇవ్వాలని, ఛార్జీలు ఇవ్వాలని, మాది ఒక గ్రూప్గా ఉండాలని, గుర్తించాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాము. తులసిరామ్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హరిత, మా జంగం వారి దరువు. తులసిరామ్ సార్ గారు మమ్మల్ని ఆహ్వానించారు. ఇక్కడికి భజన బృందంతో వచ్చాము. మాకు కూడా అవకాశం కల్పించాలని, మమ్మల్ని ఒక గ్రూప్ గా చూసుకోవాలని తిరుపతి దేవస్థానం తరఫున కూడా మమ్మల్ని ఆహ్వానించాలని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేయాలని, అన్నింటిలో మేము పాల్గొనాలని మేము ఆసక్తిగా వచ్చాము. తులసిరామ్ గారు సార్కి మేము ధన్యవాదాలు. ఈ భజన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన తులసిరామన్న, మేమందరం ఈ కార్యక్రమానికి హాజరయ్యాము. ఈ భజన కార్యక్రమం ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని, ప్రతి వాడ, ప్రతి పల్లె, ప్రతి మండలం, ప్రతి జిల్లా ఎక్కడైనా హరినామ సంకీర్తనలు అందరూ హోరెత్తి చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. మాకందరికీ ఈ అవకాశం కల్పించినందుకు
తులసిరామన్నకి ధన్యవాదాలు.